హలో ఆల్, వెల్కమ్ టు మూవీస్ ఫర్ మ్యాక్స్. ఎలా ఉన్నారు? నా పేరు రాకేష్. నేను ఇప్పుడే కొరియన్ కనకరాజు ట్రైలర్ చూసి వచ్చాను. సినిమా గురించి ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నాకైతే ట్రైలర్ చూడగానే ఒక్కటే అనిపించింది, ఇదేదో ఖచ్చితంగా వర్కౌట్ అయ్యేలా ఉంది మామ అన్న ఫీలింగ్ వచ్చింది. ఇది చెప్పడానికి నేను అసలు ఆలోచించను. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోస్ లో ఎవరైనా హీరో కొత్తగా ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాడు ఆడియన్స్ కి అంటే అది వరుణ్ తేజ్ గారే. ఓకే, సినిమాల పరంగా అవి బాక్స్ ఆఫీస్ దగ్గర మిస్ఫేర్ అవుతున్నాయి, ఎగ్జిక్యూషన్ దగ్గర ఫెయిల్ అవుతున్నాయి, కానీ కథ పరంగా అంటే ఒక ప్లాట్ లైన్ ఉంటుంది కదా ఒక స్టోరీకి, ఓవరాల్ స్టోరీకి. ఆ కథ పరంగా వరుణ్ తేజ్ గారు ఎప్పుడు ఒక కొత్తదనం చూపిద్దాం ఆడియన్స్ కి అన్న ఇంటెన్షన్ లోనే ఉంటారు. సో ఎక్స్పెరిమెంట్స్ వల్ల బ్యాక్ టు బ్యాక్ దెబ్బలు అయితే గట్టిగా తగిలాయి. ఫైనలీ కొరియన్ కనకరాజు అనే సినిమాతో మళ్ళీ మన ముందుకు వచ్చారు. అండ్ ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ లాగానే ఈ ఫిల్మ్ కూడా ఆన్ పేపర్ ప్లాట్ లైన్ చాలా యూనిక్ గా ఉంది. కాకపోతే ఆ యూనిక్నెస్ కి కొంచెం కమర్షియాలిటీ టచ్ ఇవ్వబోతున్నారు అన్న ఫీలింగ్ అయితే క్లియర్ గా అర్థమైపోతుంది. ఇప్పుడు కొరియన్ కనకరాజు అనగానే మనం ఏమనుకుంటాం, మనోడు ఇక్కడ ఏపీలో ఉంటాడు, తను ఎక్కడికో వెళ్తాడు, అక్కడ సంథింగ్ అలాంటి స్టోరీ అనుకుంటాం. కాదు, మనకి ట్రైలర్ చూస్తే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అర్థమైపోయి ఉంటుంది. కొరియా నుంచి ఒక సోల్ అంటే ఒక ఆత్మ పెనుగొండలోకి వస్తుంది. అంటే ఏపీలో ఉన్న పెనుగొండ అనే ప్రాంతంలోకి వస్తుంది. అది ఎలానో మనోడు ఒంట్లోకి దూరుతుంది. అది ఇండియాకి ఎలా వచ్చింది, ఇండియాలో ఉన్న పెనుగొండకి ఎలా వచ్చింది, అది మనోడు ఒంట్లోకి ఎలా దూరిన తర్వాత ఆ కాన్సిక్వెన్సెస్ తన చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఆ కాన్సిక్వెన్సెస్ ఎలా ఫేస్ చేశారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ క్వశ్చన్, అసలు ఆ ఆత్మ ఎవరిది? ఎందుకంటే మనకి ఆ విలేజ్ వైబ్సే కాకుండా ఆ విలేజ్ లో హారర్ డ్రామా, హారర్ కామెడీ ప్రజెంట్ చేయడానికి ట్రై చేయలేదు. ఇప్పుడు అది ఒక ఇంటర్నేషనల్ దయ్యం కాబట్టి ఆ ఇంటర్నేషనల్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఇంక్లూడ్ చేశారు. ఏంటది? మేబీ మనోడు ఏ గ్యాంగ్స్టరో, సో అలాంటి ఒక ప్లాట్ లైన్ ఖచ్చితంగా ఉండబోతుంది. ఇంకా మనోడిని ఆ దయ్యం కొరియా తీసుకెళ్తుంది, అక్కడ మళ్ళీ వీళ్ళంతా ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇలా చాలా సప్లాట్స్ ఉన్నాయి సినిమాకి. ఇందులో సగం వర్కౌట్ అయినా కూడా సినిమా ఆడేస్తుంది, సినిమా వర్కౌట్ అయింది. మేర్లపాక గాంధీ గారు లాస్ట్ ఫిల్మ్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మాస్ట్రో ఎలాగో అది రీమేకే, లైక్ షేర్ సబ్స్క్రైబ్ వర్కౌట్ అవ్వలేదు. దానికి ముందు వచ్చిన కృష్ణార్జున యుద్ధం ఆ విలేజ్ పార్ట్ వరకు చాలా ఎక్సలెంట్ గా ప్రజెంట్ చేశారు, అంతా బాగుంటది. కానీ తర్వాత వచ్చే ఆ ఇన్వెస్టిగేషన్, ఆ కిడ్నాప్లు, అదంతా ఎటో సైడ్ ట్రాక్ వెళ్ళిపోయి సినిమానే కంప్లీట్ గా ఎటో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఆయన ఒక యునిక్ కాన్సెప్ట్ తీసుకొని దానికి ఈ కమర్షియల్ టచ్ అయితే ఇచ్చారు. ఎక్కడ ట్రైలర్ ఆడ్ గా అనిపించలేదు. ట్రైలర్ మేజర్ హైలైట్ ఏంటంటే నాట్ వరుణ్ తేజ్, నాట్ తమన్, నాట్ మేర్లపాక గాంధీ, ఇట్స్ సత్య ఈస్ గోయింగ్ టు బి ద మెయిన్ హీరో ఆఫ్ ద ఫిలిం. తన సింగిల్ హ్యాండెడ్ గా సినిమాని ఇలా లేపేసే కెపాసిటీ ఉన్న పర్సన్ సత్య. ట్రైలర్ లో చూసాం వరుణ్ తేజ్ ఎంతసేపు ఉన్నారో సత్య కూడా అంతసేపే ఉన్నారు. తన కామెడీ టైమింగ్ తో, ఎక్స్ప్రెషన్స్ తో ప్యాకాడేస్తారు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ వరుణ్ తేజ్ గారి గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఆయన ఫిల్మ్స్ ప్లాట్ లైన్స్ బాగుంటున్నాయి కానీ ఓవరాల్ ఎగ్జిక్యూషన్ పరంగా వర్కౌట్ అవ్వట్లేదు. సో ఈ సినిమా ట్రైలర్ చూస్తే యాజ్ ఆఫ్ నౌ అయితే వర్కౌట్ అవుతుంది అన్న ఫీలింగే వచ్చింది. అండ్ నెక్స్ట్ తమన్ గారి గురించి మాట్లాడుకోవాలి. తమన్ గారు ఈ సినిమాకి ఒక ఐటమ్ సాంగ్, స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఆ సాంగ్ నుంచి థీమ్ తీసుకొని ఎలివేషన్ బీజియం కొట్టారు. అది నాకు కొంచెం చాలా బాగా నచ్చింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ట్యూన్స్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదంతా బాగానే వర్కౌట్ అయ్యాయి ట్రైలర్ వరకు అయితే. సో సినిమాలో కూడా వర్కౌట్ అవ్వాలి అని కోరుకుందాం. వరుణ్ తేజ్ గారికి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ ఆపరేషన్ వ్యాలంటైన్ చూసుకోండి, మట్కా చూసుకోండి, ఇవన్నీ చాలా మంచి స్టోరీ. అంటే రాసుకుంటే దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఆ లైన్స్ అవన్నీ చాలా బాగుంటాయి. మీరు కావాలంటే ఈ మట్కా అనే దాని మీద ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది, మీరు గమనించారా? సో అది హిట్ అయింది. ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అంటే ఈ సినిమాలో ఆ మెయిన్ ప్లాట్ లైన్ కాకుండా చాలా అన్నెసరీ డీవియేషన్స్ తీసుకుంటారు. అసలు ఆ మెయిన్ ప్లాట్ లైన్ కొద్దిసేపే ఉంటుంది, తర్వాత అంతా సోది ఉంటుంది. ఆపరేషన్ వ్యాలంటైన్ కూడా ఆ విఎఫ్ఎక్స్ దగ్గర కొంచెం అది ఇది అయిపోయింది. ఎంగేజ్ చేయడం, ఆ ఫ్లయింగ్ సీన్స్, ఎలివేషన్స్ అవన్నీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కానీ ఆన్ పేపర్ చూసుకుంటే ఒకసారి అర్థం చేసుకోండి అవి ఎంత మంచి స్టోరీ లైన్స్. సో ఈ సినిమా కూడా కొరియన్ కనకరాజు ఎంత మంచి కాన్సెప్ట్. ఒక కొరియన్ సోల్ ఇండియాకి రావడం ఏంటి, ఇండియాలో ఉన్న పెనుగొండకు రావడం ఏంటి, అక్కడ కనకరాజు అనే అబ్బాయిలోకి దూరడం ఏంటి, ఈ అబ్బాయిని కొరియా తీసుకెళ్లడం ఏంటి, కొరియాలో అతను ఎవరు ఏంటి, ఎంత మంచిగా ఉంది స్టోరీ లైన్. దీని చుట్టూ మంచి సీన్స్ రాసుకుంటే, ఒక ప్రాపర్ కామెడీ, ప్రాపర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ రాసుకుంటే మాత్రం ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లొచ్చు. హోప్ మేర్లపాక గాంధీ గారు తన ప్రీవియస్ ఫిల్మ్స్ నుంచి నేర్చుకొని ఈ సినిమాలో ఆ ఎఫర్ట్స్ అన్ని పెట్టి ఒక మంచి సినిమా ప్రజెంట్ చేశారు అనుకుందాం. నాకైతే ఓవరాల్ గా డీసెంట్ అనిపించింది. August 7 థియేటర్స్ లోకి వస్తుంది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. అండ్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ మ్యాక్స్.